మనిషి జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు సాంకేతికతను వాడుకుంటూ ఎంతో మంది యువత కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. సరిగ్గా అలాంటి ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ట్రై ఆన్ క్లౌడ్. షాపింగ్ మాల్స్లో దుస్తులు కొనేటప్పుడు ఇవి మనకి సరిగ్గా సరిపోతాయా, వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. ఈ సమస్యకు ఒక సాంకేతిక పరిష్కారం చూపుతోంది టెక్నాలజీ. మరి ఇది వినియోగదారులకు ఎలా ఉపయోగపడుతుంది? దీన్ని రూపొందించడంలో ఎదురైన సవాళ్లేంటి? మరిన్ని విషయాలు సాఫ్ట్వేర్ రూపకర్త నవీన్ మాటల్లోనే విందాం. సాధారణంగా మనం షాపింగ్ చేసేటప్పుడు డ్రెస్సులు చూసి వేసుకునేందుకు ట్రయల్ రూమ్ లోకి వెళ్తుంటాం. సో ప్రస్తుతం ఇప్పుడు ఆ ట్రయల్ రూమ్ అవసరం లేకుండా ఆ షర్ట్స్ కానీ ఆ ప్యాంట్స్ కానీ మన ఒంటి పైన ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు ఒక కొత్త సాఫ్ట్వేర్ రూపొందించాడు అల్లెం నవీన్. అల్లెం నవీన్ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆ సాఫ్ట్వేర్ ఏంటి, ఎలా పనిచేస్తుంది అతని మాటలను అడిగి తెలుసుకున్నాం. సో నవీన్, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. సో మీ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది ఎట్లా పనిచేస్తుంది, అది ఏంటి అసలు? నేను తయారు చేసిన సాఫ్ట్వేర్ పేరు వచ్చేసి ట్రై ఆన్ క్లౌడ్. ఇది మనం ట్రయల్ రూమ్ లో మనం బట్టలు చేంజ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటాం. సో ఈ సమయాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, నేను ఏదైతే కనిపెట్టిన సాఫ్ట్వేర్ ఉందో దాన్ని మనం కియోస్క్ మిషన్ అని అంటాం, అండ్ డిజిటల్ బోర్డ్స్ అని అంటారు. అవి వర్టికల్ గా మనకి డిజిటల్ బోర్డ్స్ అనేవి ఉంటాయి. దాంట్లో నేను డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ని అందులో ఇన్స్టాల్ చేస్తాం. మనం క్లాతింగ్ స్టోర్స్ కి షాపర్స్ వస్తారు కదా, సో వాళ్ళు సింపుల్ గా ఆ క్లాతింగ్ స్టోర్ లో ఉన్న ఏదైనా కానీ, శారీ కానివ్వండి, లెహెంగా కానివ్వండి, షర్ట్ కానివ్వండి, సూట్స్ కానివ్వండి, ఎనీ గార్మెంట్ ఆ షాప్ లో ఉన్న గార్మెంట్ తీసుకొని ఆ మిషన్ ముందు వాళ్ళు ఇలా డ్రెస్ అనేది చూపిస్తారు. సో చూపించగానే అది మనకి ఏ మిషన్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది వాళ్ళ ఫోటో. సో అది క్యాప్చర్ చేసుకొని అనలైజ్ చేసి అది వాళ్ళకి ఇన్స్టెంట్ గా విత్ ఇన్ 20 to 30 seconds లో ఆ షర్ట్ అనేది వాళ్ళ పైన ఎలా ఉంటుంది అనేది వేరు చేసి చూపిస్తుంది అన్నట్టు. సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే, ట్రయల్ రూమ్ లో మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడం మాటికి, సో లేడీస్ ఇబ్బంది పడుతుంటారు శారీస్ చేంజ్ చేసుకోవడం, ఇదంతా కూడా. సో ఇవన్నీ కూడా మనకి తొలగిస్తుంది అన్నట్టు. సో ఈ ఆలోచన, ఈ ట్రై ఆన్ క్లౌడ్ అనే ఆలోచన మీకు ఎప్పుడు, ఎట్లా వచ్చింది? ఈ ట్రై ఆన్ క్లౌడ్ సాఫ్ట్వేర్ అనేది నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి దీనిపైన వర్క్ చేయడం అని స్టార్ట్ చేశాను. సో దీనిపైన నేను ఓవరాల్ గా ఒక 8 months వరకు డెవలప్మెంట్ పైన వర్క్ చేసి నేను ఈ లాస్ట్ జూలై మంత్ లోనే దీన్ని లాంచ్ చేశాను. సో ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, నేను లాస్ట్ 5 years గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వెబ్ డెవలపర్ గా జాబ్ చేస్తున్నాను. సో ఈ నా జర్నీలో నాకు ఒక క్లాతింగ్ స్టోర్ క్లయింట్ వచ్చేసి నాకు ఈ ఫీచర్ రిలేటెడ్ అడిగారు అన్నట్టు, రిక్వైర్మెంట్ ఒక వర్చువల్ ట్రై ఆన్ అనే ఫీచర్ కావాలి అనేసి. సో నేను దీనిపైన రీసెర్చ్ చేశాను. సో మనకి వర్చువల్ ట్రై ఆన్ అనేది లెన్స్ కార్ట్ లో ఐవేర్ కి మనకి సో మనం అది ముందే వేర్ చేసుకొని చూసుకోవడానికి అలా ఫీచర్ ఉంది. క్లాతింగ్ స్టోర్ కూడా కావాలని అతను అడగడం జరిగింది. సో నేను దీనిపైన రీసెర్చ్ చేస్తే సో ఇది పాసిబుల్ అవుతుందని సో నేను రిలేటెడ్ అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. సో దీని తర్వాత నేను ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పై వర్కౌట్ చేశాను అన్నట్టు. చేసి దీన్ని ఒక స్పెసిఫిక్ క్లాతింగ్ స్టోర్ వాళ్ళకి డెవలప్ చేయడం వల్ల మనకి సో అది అక్కడి వరకే అయిపోతుంది. సో నేను దీన్ని ఏం చేశానంటే, ఒక SaaS ప్లాట్ఫామ్ లాగా డెవలప్ చేసి దీంట్లో ఎనీ క్లాతింగ్ స్టోర్ వాళ్ళు రిజిస్టర్ అయ్యి, సో వాళ్ళు స్మాల్ క్లాతింగ్ స్టోర్ అయినా, మీడియం ఎంటర్ప్రైజ్ లెవెల్ అయినా కూడా, సో నేను చిన్న ప్రైస్ నుంచి పెద్ద ప్రైస్ వరకు అందులో ప్రైజింగ్స్ ఇచ్చాను. సో వాళ్ళకి కావాల్సిన ప్రైజింగ్ రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ అనేది వాళ్ళ క్లాతింగ్ స్టోర్ లో యూస్ చేసుకోవచ్చు. సో అట్లాగే ఈ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? మీరు దీనిపైన ఎంత టైం ఇన్వెస్ట్ చేశారు? లాస్ట్ ఇయర్ 2025 డిసెంబర్ నుంచి ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి అయితే వర్క్ చేశాను. సో దీంట్లో మనం టెక్నాలజీస్ వచ్చేసి Next.js, Node.js అండ్ పైథాన్ లాంటి లాంగ్వేజెస్ అనేవి యూజ్ చేసాము. సో దీంట్లో US బేస్డ్ కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. ఇండియన్ గార్మెంట్స్ అనేవి వర్క్ అవ్వడానికి నేను కొన్ని కస్టమ్ పైప్ లైన్స్ అనేవి డెవలప్ చేశాను దీనికి. సో 8 months లో నేను ఈ సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేశాను. అసలు నవీన్ అంటే ఎవరు, ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండల్. నా 2020లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నేను బీకామ్ గ్రాడ్యుయేషన్ చేశాను. టెక్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు నేను. డిగ్రీ తర్వాత నేను ఈ వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ నేర్చుకోవడం పైన స్టార్ట్ చేశాను అన్నట్టు. సో 2021లో హైదరాబాద్ వచ్చాను. సో వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ పైథాన్ కానీ, సి లాంగ్వేజ్ కానీ ఇలా ప్రోగ్రామింగ్స్ అనేవి నేర్చుకున్నాను. సో నేర్చుకున్న తర్వాత ఒక 6 months కి నాకు జాబ్ అనేది వచ్చింది. 2020 నుంచి 26 వరకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాను. సో నా ఈ నాలెడ్జ్ తో సో నాకు వచ్చిన ఈ రిక్వైర్మెంట్ వల్ల, ఏఐ వర్చువల్ ట్రై ఆన్ రిక్వైర్మెంట్ వల్ల నేను ఇది అనేది బిల్డ్ చేశాను. సో అయితే యాక్చువల్ గా ఇప్పుడు ఈ ఏఐ ఏదైతే మీరు బిల్డ్ చేసిన టెక్నాలజీ ఉందో, నేను ఒక షర్ట్ తీసుకొని వచ్చి చూస్తున్నాను. సో నేను ఒక రకంగా ఉంటాను, ఇంకో మీరు ఒక రకంగా ఉంటారు. సో మన ఎత్తు, బరువు, మన విడ్త్ ఇవన్నీ చూసి అది ఎట్లా కరెక్ట్ గా అక్యురేట్ గా ఇవ్వగలుగుతుందా, ఏమైనా తేడాలు జరుగుతుంటాయి అందులో? ఇది చాలా మంచి క్వశ్చన్. ఇందులో ఏమవుతుందంటే,
ఇక్కడ మనం రియలిస్టిక్ ఏ మాడ్యూల్ అనేది ఇందులో యూజ్ చేసామన్నట్టు. ఇది ఒక మెయిన్ ఇందులో మనకి యూఎస్ బేస్డ్ ఒక మాడ్యూల్ అనేది ఇందులో ఇంప్లిమెంట్ చేసాము. అలాగే మన ఇండియన్ గార్మెంట్స్, మనకి శారీస్, లెహెంగాస్ లాంటి డిఫరెంట్ క్లాతింగ్ గార్మెంట్ ఐటమ్స్ ఉంటాయి. సో ఇవి వర్క్ అవడానికి నేను మధ్యలో నేను ఒక పైప్ లైన్ అనేది డెవలప్ చేశాను. సో ఇది ఏం చేస్తుందంటే మనకి ఖచ్చితత్వంగా మన ఫేస్ కానీ మన వెయిట్ కానీ సో అలాంటివి మార్చకుండా మనకి న్యాచురల్ గా ఆ డ్రెస్ అనేది మన పైన వేర్ చేసి చూపిస్తుంది అన్నట్టు. ఈ సాఫ్ట్వేర్ తయారు చేసేటప్పుడు, ట్రై అండ్ క్లౌడ్ తయారు చేసేటప్పుడు మీకు ఫెయిల్యూర్స్ ఏమైనా వచ్చాయా? వచ్చిన వాటిని మీరు ఎట్లా ఓవర్కమ్ చేశారు? నెక్స్ట్ ఇక్కడ ఫెయిల్యూర్స్ అంటే నేను మొదట్లో నాకు ఈ వర్చువల్ ట్రయల్ లో మనకి వెస్టర్న్ గార్మెంట్స్ అనేవి చాలా బాగా వర్క్ అయ్యాయి. నాకు షర్ట్స్ కానీ, సూట్స్ కానీ, ఉమెన్ రిలేటెడ్ క్లాతింగ్ ఏవైతే వెస్టర్న్ డ్రెస్సెస్ ఉంటాయో అలాంటివి చాలా బాగా వర్క్ అవుతున్నాయి. కానీ మన ఇండియన్ సైడ్ వచ్చేసరికి బ్రైడల్ వేర్, కుర్తాస్ అండ్ శారీస్ ఇలాంటి వాటికి మొదట్లో ఇవి చాలా వర్క్ అవ్వలేదంట. సో నేను దానిపైన ఇంకా అడిషనల్ ఇంకా 4 months అలా వర్క్ చేసి ఇండియన్ గార్మెంట్ కూడా దీన్ని ట్రైన్ చేయాలి మోడ్యూల్ అనేసి దానిపైన ట్రైన్ చేసి వర్క్ చేసి ఇండియన్ గార్మెంట్ కూడా వర్క్ అయ్యేటట్లు నేను ఇంప్లిమెంట్ చేశాను. సో ఇప్పటి వరకు ట్రై అండ్ క్లౌడ్ తో మీరు ఎన్ని అంటే ఏ వెయిట్ తో కొలాబరేట్ అయ్యారా? ఇప్పటి వరకు ఏమైనా అయితే వెయిట్ తో అయ్యారు? సో ఇప్పటి వరకు అయితే మేము ముంబై నుంచి ఒక క్లాతింగ్ స్టోర్ తో కొలాబరేట్ అయ్యాము. అలాగే హైదరాబాద్ లో ఒక క్లాతింగ్ స్టోర్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో నేను ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా మార్కెటింగ్ లో దిగలేదు. సో మార్కెటింగ్ పైన ఎటువంటి అమౌంట్ కూడా స్పెండ్ చేయలేదు అన్నట్టు. నేచురల్ గా వాళ్ళు గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా మన ఇండియా నుంచి 2 clients ఉన్నారు. అలాగే వెస్టర్న్ నుంచి, యూరప్ నుంచి ఒక క్లయింట్ అండ్ స్పెయిన్ నుంచి ఒక క్లయింట్ ఉన్నారు అన్నట్టు. సో దీని నుంచి నాకు యాజ్ ఆఫ్ నో మంత్లీ $300 వరకు రికరింగ్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది ప్రజెంట్. సో వీళ్ళు మంత్లీ పే చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇప్పుడు కొంతమంది ఒకటి స్టార్ట్ చేయగానే యంగ్స్టర్స్ మన జెన్జీకి సంబంధించి చూస్తే స్టార్ట్ చేయగానే ఫెయిల్యూర్ రాగానే, సెట్ బ్యాక్స్ రాగానే వదిలేస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో అవును, అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. మెయిన్ అలాంటి సిచ్యువేషన్ మనకి ఎలా ఎప్పుడు వస్తుందంటే మనకి ఇంకా ఎవరైనా ఇంకా పెద్ద కాంపిటీటర్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కానీ, మనకి ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ, మన ప్రొడక్ట్ క్రేజ్ అనేది తగ్గడం వల్ల మనకు అలాంటి థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నో ఈ టెక్నాలజీ అనేది ఇండియాలో లేదు. మ్యాక్స్ ఒక 2-3 ఉన్నాయి. బట్ అలాంటివి ఎలా అంటే మనకి 3D లాగా మన బాడీ అనేది చూపిస్తాయి అన్నట్టు. సో నాది వచ్చేసి ఎలా అంటే 100% న్యాచురల్ గా ఉంటుంది. యూజర్ ఎలా అయితే ఉంటాడో యూజర్ లాగానే చూపిస్తుంది. ఎలాంటి 3D అవుట్లుక్ ఉండదు. సో నేను నా ప్రొడక్ట్ అయితే ప్రజెంట్ కాంపిటీషన్ అనేది లేదు. సో ఇప్పుడు ఎవరైతే కొంతమంది కొన్ని సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంటారు. సో అట్లాంటి వాళ్ళకి అంటే మనం ఒక ప్రయత్నం స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ కావడానికి కొన్ని సెట్ బ్యాక్స్ వస్తుంటాయి. అట్లాంటప్పుడు మనం ఏం చెప్పాలనుకుంటాం? మీరు అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో నా జర్నీలో వచ్చేసరికి మీరు విన్నారు ఇండియన్ క్లాతింగ్ కి సరిపోకపోవడం, ఇష్యూస్ రావడం అనేది. సో నేను అలాంటప్పుడు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు నేను మళ్ళీ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను అన్నట్టు. ఇప్పుడు ఎవరైతే మీరు ఇలా ఏదైనా టెక్ ప్రొడక్ట్ లో కానివ్వండి, ఏదైనా ఇంకా ఏదైనా ఒకటి బిల్డ్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తున్నప్పుడు మనం దానిపైన ఎక్కువ సమయం అనేది మనం దానిపైన కేటాయించాల్సి ఉంటది. సో నేను రోజుకి 18 గంటల వరకు దీనిపైన వర్క్ చేశాను అన్నట్టు. అండ్ ఇంకా ఎక్స్టర్నల్ గా రీసెర్చ్ చేయడం, రిలేటెడ్ టెక్నాలజీస్ లో ఎవరైనా వర్క్ చేస్తున్నారా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం, ఫ్రాన్స్ లో ఉండే కొంతమంది డెవలపర్స్ తో కూడా నేను కాంటాక్ట్ అయ్యాను అన్నట్టు లింక్డ్ఇన్ ద్వారా. సో అలా ఎక్స్టర్నల్ గా రీసెర్చ్ చేస్తూ, మనం ఎక్స్టర్నల్ గా టైం స్పెండ్ చేస్తూ, మనం ఏకదాటిగా దీనిపైన వర్క్ చేస్తూ ఉంటే మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు. సో మీ ఫ్యూచర్ లక్ష్యాలు ఏంటి? మీ భవిష్యత్ లక్ష్యాలు? నా ఫ్యూచర్ లక్ష్యం వచ్చేసి సో ఈ విధంగా ఇంకా మరిన్ని కొత్త సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయాలి. ఇండియాలో చూసినట్టయితే మన హైదరాబాద్ చూసినట్టయితే మన చాలా పెద్ద టెక్ హబ్. సో ఇక్కడ మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం ఇలాంటి సాఫ్ట్వేర్స్ ని ఇన్వెన్షన్ చేస్తూ ఉంటే మనకు చాలా యూజర్స్ ఉన్నారు. మనకు చాలా పాపులేషన్ ఉన్న కంట్రీ. సో మనం ఇంకా కొత్త ఇలాంటి ప్రజలకు యూజ్ అయ్యే సాఫ్ట్వేర్స్ ఇంకా డెవలప్ చేయాలన్నది నా అప్కమింగ్ గోల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి మొత్తంగా నవీన్ చెప్తున్నటువంటి విషయాలు. హైదరాబాద్ లాంటి టెక్ హబ్ లో ఉన్నటువంటి రీసోర్స్ ని ఉపయోగించుకొని భవిష్యత్తులో ఇటువంటి సాఫ్ట్వేర్స్ ని మరిన్ని డెవలప్ చేయడం తమ లక్ష్యంగా చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్ తో శివరామ్ కృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.